సిటీ న్యూస్ కు స్వాగతం। ఈ నెల 12వ తేదీన రామకృష్ణ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం నిర్వహించనున్నారు। ఈ నెల 12వ తేదీన శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనం నిర్వహించనున్నారు। బైపాస్ రోడ్డులోని మిరియాల ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ సమ్మేళనానికి 40 సంవత్సరాల పాటు రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులంతా తరలి రానున్నారని ప్రిన్సిపల్ చిత్తజల్లు రామకృష్ణ తెలియజేశారు। పూర్వ విద్యార్థులతో పాటు పూర్వపు ఉపాధ్యాయులు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొంటారన్నారు। ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రవిశంకర్, కార్యదర్శి షేక్ మహమ్మద్ సాహెబ్, కోశాధికారి ఎండి జిలానీ, సభ్యులు ఎన్కే శ్రావణి, చక్రవర్తి, శ్రావణి, చరణ్ తదితరులు పాల్గొన్నారు। మేము శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవార్పేట మచిలీపట్నం యొక్క పూర్వ విద్యార్థులము జనవరి 12వ తారీఖున అనగా ఆదివారము పూర్వ విద్యార్థుల అపురూప ఆత్మీయ మహాసమ్మేళనము జరగబోతుంది। మేమందరము 1983 నుంచి 2023 వరకు అనగా దాదాపు 40 సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట ఒకే వేదిక మీద ఒకే దినాన కలిసి చాలా ఘనంగా జరగబోయే మెగా గెట్ టుగెదర్ అండి ఇది। మీరందరూ సాధారణంగా ప్రతి న్యూస్లో వినే ఉంటారు। ఒక బ్యాచ్ 40 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ చేసుకుందంట, ఒక బ్యాచ్ 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత చేసుకుందని మనం న్యూస్ వింటూ ఉంటాం। కానీ చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాధించేటువంటి ఘన విజయం ఏంటి తెలుసా? 40 బ్యాచ్లు, 40 సంవత్సరాల 40 బ్యాచ్లు ఒకేసారి కలుసుకోబోతున్నాం। ఇది మీరు గూగుల్లో ఎక్కడ ఎతికినా కానీ ఇలాంటి హిస్టరీ ఎవరు క్రియేట్ చేయలేదు। ఫస్ట్ టైం రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులుగా మేము చరిత్రను సృష్టించబోతున్నాం। జవార్పేట మచిలీపట్నం నుంచి పూర్వ విద్యార్థులు మేమందరం కలిసి గెట్ టుగెదర్ పెడదామని చెప్పి అనుకున్నాం। దానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా గొప్పగా ఎవరు చేయనట్టు ఇంటి పండగ మనం స్కూల్ ద్వారా మనం చేయాలని చెప్పి అందరం కలిసి 40 ఏళ్ళు స్టార్టింగ్ నుంచి 83 స్టార్ట్ అయింది స్కూలు, రామకృష్ణ పబ్లిక్ స్కూలు। నేను 2023 వరకు మొత్తం 40 సంవత్సరాల బ్యాచ్లందరూ కలిసి గొప్పగా కలుసుకునే అపురూపమైన కలయిక ఇది గొప్పగా ఉండాలని చెప్పి మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి రామకృష్ణ మాస్టర్ గారిని ఒప్పించి అందరం కలిసి గొప్పగా చేసుకుందామని చెప్పి పండగలాగా ఈ సంక్రాంతికి అందరం కలుస్తున్నాం। ఈ వేడుకలో ఎక్కడెక్కడ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఏ మూల ఉన్నా అందరూ ఆ రోజు వచ్చి మా పూర్వ విద్యార్థులను కలిసి మా మాస్టర్లు అప్పుడు విద్యాబోధన చేసిన మాస్టర్లు కూడా వస్తున్నారు। ఆ రోజు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ దీవెనలు తీసుకోవాలని అందరూ కలిసిమెలిసి ఆ రోజు ప్రారంభమైనటువంటి విద్యార్థులందరూ ఇప్పుడు దాకా కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు। వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు నాకు కలిసినప్పుడు సార్ మన స్కూల్ మేట్ కనపడినప్పుడు నాకు చాలా సహాయం చేశాడని, నాకు కొన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేశాడని చెప్పడం జరిగింది నాకు। ఈ ఆలోచన విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే మన విద్యార్థులందరినీ కూడా ఒక చోట చేర్చినట్టయితే భవిష్యత్తులో ఒక్కొక్కరికి ఇంకోవారు సహాయం చేయడం, మన ధన సహాయం చేయగల కేవలం మాట సహాయం చేస్తే చాలు, ఒకరు కూడా హెల్ప్ చేసుకుంటారు। కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నాకు సంకల్పం కలిగింది। ఆ సంకల్పాన్ని శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది। ఈలో ఒకసారి గెట్ టుగెదర్ పెడితే ఆ గెట్ టుగెదర్కి అతిథిగా వెళ్ళాను నేను। ఆ సందర్భంలో వాళ్ళకి తెలియజేశాను, వాళ్ళని తప్పకుండా చేద్దాం మాస్టర్, చాలా వ్యయ ప్రయాసంతో కూడుకుంది, ఇంతమందిని తీసుకురావడం చాలా కష్టంతో కూడుకుంది, ఎందుకంటే ఇంతవరకు ఎవరికి పని చేయలేదు అని వాళ్ళు దరిదాపు ఒక 6 నెలల నుంచి ప్రాసెస్ చేసి అందరి యొక్క ఫోన్ నెంబర్లు సంపాదించి అందరికీ తెలియపరిచి అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు। దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు। దరిదాపు 2000 మంది విద్యార్థులు రాబోతున్నారు, వాళ్ళతో బెటర్ ఆఫ్తో కూడా రాబోతున్నారు। మా స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలామంది మంచి ఇందాక చెప్పారు మీకు, అందరూ కూడా మన జడ్జిలు లాంటి వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఉన్నారు। అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు। అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి। విద్యాసంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ముందుగా ఆత్మీయ అతిథి నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకట్రామ్ను ఆయన నివాసం నుంచి సంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై డప్పు వాయిద్యాలతో తోడ్కొని వచ్చారు। ఈ సందర్భంగా పొట్టేలు పోటీలు, కోడిపుంజుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి। విద్యార్థినులు చక్కని కర్రసాము ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు। ముగ్గుల పోటీల విజేతలకు వెంకట్రాం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు। అనంతరం వెంకట్రాం భోగిమంటను వెలిగించగా విద్యార్థినులు చక్కని నృత్యం చేసి అలరించారు। కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీదేవి, సీనియర్ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు।
చాలా సంతోషంగా ఉంది. మీ కాలేజ్లో జరిగే కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ఏమేమి చేస్తామో వాటన్నిటినీ మన విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి, వాళ్ళకన్నీ మనం చూపించాలి, నేర్పించాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఉమామహేశ్వరరావు గారు ఇవన్నీ చేస్తూ ఉంటాం. చాలా సంతోషం. ఇటీవల మొన్న 2వ తారీఖున కైట్ ఫెస్టివల్ అని చెప్పి నవలంకలో, ఎందుకంటే సామాన్యంగా నవలంకలో ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టసాధ్యమైంది. పడవల ద్వారా వెళ్ళి కానీ అక్కడ మనం ఒక కార్యక్రమం చేయాలంటే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం, ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని. కానీ ఉమామహేశ్వరరావు గారు అవన్నీ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా మహిళల్ని అక్కడికి ఆ రోజు లేడీ స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి అక్కడ రకరకాలైన కైట్లు అరేంజ్ చేసి వారందరితో కూడా. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో వడ్డే ఓబన్న పాత్ర చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో వడ్డే ఓబన్న పాత్ర చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాలలో నిలిచిపోయిందని వారన్నారు. ఆయన వీరత్వం మరింత తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడింది. జనవరి 11న ఆయన జయంతిని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో చేస్తూ ఆయనకు గౌరవాన్ని ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న పుట్టినరోజు వేడుకను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటమరి బాబాప్రసాద్, వడ్డెర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు వడ్డే ఓబన్న గారి 218వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆయన జయంతి వేడుకలు చేసుకోవాలని పిలుపునివ్వడం ఇది చాలా శుభనం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వడ్డెర సోదరులకి ఒక ఆదర్శమూర్తిగా ఉండే వడ్డే ఓబన్న గారు స్వతంత్ర సమర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మరి ఆ రోజున ఆయన నిలువరించినటువంటి విధానాన్ని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాదాపు 1807వ సంవత్సరంలో జరిగినటువంటి పోరాటంలో వారు చూపించినటువంటి చొరవని మరి ఈరోజు మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా వడ్డెర సోదరులు మొట్టమొదటి నుంచి కూడా ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా ఇంకా వెనుకబాటుతనం ఉంది. దానికోసమే మరి ఆ రోజున మరి ఏదైతే క్వారీల్లో కానీ వాళ్ళకి ప్రత్యేక స్థానాన్ని కల్పించడం జరిగేది. కానీ తర్వాత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఇవాళ మళ్ళీ దాని మీద పునరాలోచన చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదే కాకుండా మరి మొన్న ఎక్కడో చోట ఒక శాసనసభ్యుడిగా చేయాలని ప్రయత్నం చేసినా కొన్ని కారణాల వల్ల అక్కడ జరగలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా వారికి రాజకీయ గుర్తింపు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. అట్లాగే మచిలీపట్నంలో 2014-19లో మరి కార్పొరేషన్ ఎన్నికల్లో మరి వడ్డెర సోదరు నుంచి ఇక్కడ పెట్టి గెలిపించడం జరిగింది. కానీ తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1924 మధ్యలో ఒక ఉద్దేశపూర్వకంగా ఈ డివిజన్లన్నిటి కూడా చీల్చేసి వాళ్ళకి బలం లేకుండా చేసి కనీసం పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా దీన్ని మేము మళ్ళీ పునఃపరిశీలన చేస్తాం. డివిజన్ని మళ్ళీ పునర్విభజన చేపించి. వడ్డే ఓబన్న గారిది 2018 జయంతి. ఈయన ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి మంచి మిత్రుడిగా, ఆయన కోసం పోరాటం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ రోజుల్లో వడ్డెర కులం నుంచి బ్రిటిష్ వారితో పోరాడతామంటే అది చిన్న విషయం కాదు. అందుకే ఆయన చరిత్ర ఆయన్ని గుర్తుంచుకుంది. ఇవాళ వడ్డెర కులస్తులు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. వారి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వడ్డే ఓబన్న గారి విగ్రహం ఒకటి బందర్లో ప్రతిష్ఠించేలాగా, కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం పూర్తి చేసేలాగా, వడ్డెర కులానికి రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ పదవి ఇచ్చేలాగా ఆయన మంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి నేను హృదయపూర్వకంగా ఆయన్ని ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన బీసీ కులాల తరఫున బీసీ నాయకుడు మరి అన్ని కులాలు పైకి రావాలనే కోరికతో మీ కోరికను మన్నించినందుకు. చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు
ఎందుకంటే ఒడ్డే ఓబన్న గారి గురించి మరి సినిమా కూడా చూసాం, ఆయన చేసిన త్యాగం కూడా చూసాం. ఉయ్యాల వారి నరసింహారెడ్డి సినిమాలో ఆయన చేసిన త్యాగం, ఆ రెడ్డి గారి వెనకాల ఉండి ఆ ప్రాణాలు తెగించి 39 ఏళ్ళకే ప్రాణాలు వదిలి మరి అంత గొప్ప మనందరి కోసం ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర కోసం త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళు హతమార్చిన పాత్రలో ఆయన ఉన్నందుకు మనందరం కూడా నేర్చుకోవాలి. వడ్డీ కులాస్తులే మామూలుగా కష్టపడే మనస్తత్వం, ఎక్కడా కూడా వెనకాడే మనస్తత్వం ఉండదు. ఎలాంటి ప్రమాదకరమైనా సరే ఈజీగా చేయగలిగే మనస్తత్వం. అలాంటి వారికి మరి ప్రభుత్వం కూడా అన్ని దాంట్లో ఉంటే ఇంకా ముందుకెళ్తారు. వారి బిడ్డలు కూడా ఈ రోజున చదువుకుంటున్నారు. వారు అడిగిన న్యాయమైన కోరికలు మినిస్టర్ గారు మరి ఒక అతనికి కార్పొరేటర్గా మరి ఆయన మహానుభావుడికి ఒక విగ్రహాన్ని ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వటం న్యాయం. ఇవన్నీ కూడా త్వరగా ఏర్పాటు చేయడానికి మినిస్టర్ గారు నారాయణ రాణ గారు మరి అలాగే మన మచిలీపట్నం మండలం అరసేపల్లిలో నిర్మించిన మినీ గోశాల షెడ్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. మచిలీపట్నం మండలం అరసేపల్లిలో నూతనంగా నిర్మించిన మినీ గోశాల షెడ్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పాడి రైతుల సంక్షేమాభివృద్ధి కోసం మినీ గోకులం షెడ్లను నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఇందులో భాగంగా మచిలీపట్నం మండలం అరసేపల్లిలో నూతనంగా నిర్మించిన మినీ గోశాల షెడ్లను ప్రారంభించనున్నారు. మినీ గోశాల షెడ్లను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటికి పూర్వవైభవం తెస్తోందని, అందులో భాగంగా కృత్తివెన్ను మండలంలో 60 షెడ్లకు గాను 1,65,00,000, బంటిమిల్లి మండలంలో 80 షెడ్లకు గాను 67 లక్షల రూపాయల చొప్పున మొత్తం నియోజకవర్గంలో 275 షెడ్లకు గాను 6,23,00,000తో మినీ గోశాల షెడ్లు నిర్మించి నిర్మాణం పూర్తయిన వాటిని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పశువుల పెంపకం రైతులకు 90% కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే రైతులకు 70% రాయితీ కల్పిస్తూ ఈ మినీ గోశాల షెడ్లను నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గోపి సత్యనారాయణ, గుడివాడ వేణు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో పశు సంపదకి ఇవాళ పెద్ద ఎత్తున పెంచాలనే ఉద్దేశంతో గోకులాలు, మినీ గోకులాలు అనే కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి మరి ఇవాళ అందించడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క 6 పశువులు కలిగినటువంటి లబ్ధిదారునికి షెడ్ నిర్మాణం చేసుకోవడం కోసం 2,30,000 రూపాయలు, అలాగే 4 పశువులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారునికి 1,85,000 రూపాయలు, 2 పశువులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారికి 1,15,000 రూపాయలు, 50 గొర్రెలు కలిగిన లబ్ధిదారునికి 2,30,000. ఇలాంటివి దాదాపు మన జిల్లాలో 1,081 నిర్మాణం చేయడానికి ఎంపిక చేయడం జరిగింది. మొత్తం అన్ని మండలాల్లో కూడా 25 మండలాల్లో టోటల్ ఇప్పటికీ 412 ఇవాళ పూర్తయినాయి. మిగతాయి కూడా పూర్తవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మచిలీపట్నం బందర్ మండలంలో 44 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 44లో 95,30,000 రూపాయలు దీనికోసం మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి జిల్లాలో చూస్తే 97,32,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా గోకులాల నిర్మాణం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, అలాగే గౌరవ మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఇవాళ ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గోకులాల నిర్మాణం జరుగుతోంది. గత ప్రభుత్వంలో మనం చూసాం, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసుకుని ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి కార్యాలయాన్ని అవన్నీ ఇవని చెప్పి రంగుల పేరుతో దోపిడీ చేసుకున్నారు తప్ప ఎక్కడో కూడా ప్రజలకు లబ్ధి చేకూరాల్సినటువంటి కార్యక్రమాలు జరగల. ముఖ్యంగా మరి ఈ రకంగా ఒక అసెట్స్ని క్రియేట్ చేయడానికి కార్యక్రమాన్ని ఇప్పుడు జరగల. ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. దాదాపు 3,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్ల నిర్మాణం ఈరోజు జరుగుతోంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, స్వయం ఉపాధికి, ఈ పశువుల పెంపకాలకి ప్రోత్సాహంగా మరి 2,30,000 రూపాయలు ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతుంది.
దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా ఇంటి వద్దే ఉండి ఈ పశువులను మేపుకుని వాటి పాడి ద్వారా కుటుంబాలను గడుపుకోవచ్చు. దీనికి గాను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఉపాధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేసి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులకు ముందు చూపుతో ఆలోచన చేసి మినీ గోకులాలు కట్టాలి. అందరూ కూడా రైతులు, అటు పశువులకు కానివ్వండి, అలాగే గొర్రెలకు కానివ్వండి, బాతులకు కానివ్వండి, అన్నిటికీ కూడా షెడ్లు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వంలో వచ్చింది. దానికి ఈ రోజున 6 గేదెలు షెడ్కి 2,30,000 రూపాయలు, అంటే ఈ బెనిఫిషరీ కట్టుకునేది కేవలం 23,000 రూపాయలు మాత్రమే 90% సబ్సిడీతో రావడం జరిగింది. అలాగే బాతులకు కూడా, గొర్రెలకు కూడా, ఇవన్నిటికీ కూడా ఈ రోజున మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచన చేసి ఈ రోజున ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ స్కీమ్ అనేది మంచి ఉపయోగపడుతుంది. వాళ్ళు చాలామంది అసలు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆ షెడ్యూల్ని ఏం చేయాలా ఏంటనే దాని మీద ఉంటే మంచి స్కీమ్ వచ్చింది కాబట్టి షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్లో ఉండడం అనేది చాలా కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క రైతు కూడా అందరూ కూడా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సన్స్టార్ స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ముగ్గుల పోటీలకు కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, సమతాకీర్తి, పినిశెట్టి ఛాయాదేవి, టీడీపీ మహిళా విభాగం నాయకులు లంకిశెట్టి నీరజ, పద్మజ, వసంతకుమారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సన్స్టార్ గ్రూప్ డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువులు, ఎగ్జామ్స్ నియరు, ఇంత స్ట్రెస్, పిల్లల్ని దీని నుంచి కొంచెం రిలీఫ్ కలిగించాలని స్టార్ గ్రూప్ సంస్థ వారు చదువుతో పాటు మన సాంస్కృతికకి దగ్గరగా పిల్లలకి తెలియచేసేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే సరదాగా వాళ్ళకి ఒక మెమరీగా వాళ్ళ మదర్తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది ఒక మెమరీలా ఉండిపోతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఇలా చదువుతో పాటు మరిన్ని ఆహ్లాద కార్యక్రమాలని నిర్వహించాలని, దాంతో విద్యార్థుల్లో ఉన్న వారి ఇంటర్నల్ టాలెంట్ బయటికి తీసుకొచ్చేలాగా వారికి ఒక స్కోప్ కల్పించినందుకు స్టార్ కాలేజ్ వారిని, ఆ గ్రూప్ సంస్థ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు. మన సన్స్టార్ గ్రూప్ సంస్థకి, అట్లాగే విద్యార్థులకు, తోటి టీచర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సన్స్టార్ గ్రూప్స్ వారు ఇవాళ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ స్కూల్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసే క్రమంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ వాళ్ళని, వాళ్ళ కుటుంబీకుల్ని కూడా ఇందులో పాల్గొనేట్టుగా చేసి వాళ్ళలోని యాక్టివిటీస్ని వాళ్ళని షైన్ చేయడానికి ఇది ఒక మార్గంగా తీసుకోవడం చాలా బాగుంది. అలాగే ఇదే కాకుండా ఆయన పలు కార్యక్రమాలు ఈ స్టార్ స్కూల్ వాళ్ళు చేయడం నేను ఎన్నో చూశాను. అట్లాగే ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ సంస్థకి కానీ వచ్చిన అందరికీ కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా చదువుకుంటూ ఉండాలి మైండ్ సెట్కి. ఇలా చేయడం వలన పిల్లలు కూడా చాలా ఆనందపడతారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా బాగా చూస్తున్నారండి. ఎందుకంటే ఇలాగా ముగ్గులు వేస్తుంటే చాలా సంతోషంగా, సంక్రాంతి వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. సంక్రాంతి నాకు ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా 10 రోజులు ఉన్న సంక్రాంతి అయితే నా కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది మా ముగ్గుల రూపంలో. పిల్లలు చాలా బాగా వేశారండి. అందరూ కూడా చాలామంది పిల్లలు వేశారు, చాలా బాగా వేశారు పిల్లలు. ఇంకా వేద్దామని చూస్తున్నారు. టైం అయిపోయింది కానీ వాళ్ళు ఇంకా వేద్దామని చూస్తున్నారు. బాగా ఎక్కడెక్కడ రంగులు వేద్దామని, అవి వేద్దామని, ఇవి వేద్దామని. టీచర్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. అందరూ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇలాంటి స్టార్ కాలేజీ వాళ్ళు అంతమంది మొక్కల పంపిణీ అని కానీ చాలా పెట్టారు వీళ్ళు. ఇలా ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడేటట్టు, వాళ్ళకి సృజనాత్మక పెంచేటట్టు ఎప్పుడు చేయడం అనేది నేను చూస్తూనే ఉంటాను. అందువల్ల స్టార్ కాలేజ్ చాలా అభివృద్ధి చెందింది. ఇలాగా నారాయణ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నారాయణ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మకర సంక్రాంతి విశిష్టతను వివరించడానికి నారాయణ స్కూల్లో విద్యార్థులచే ఉపాధ్యాయుల గైడెన్స్తో
సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి ఉత్సవాలు ఉద్దేశించి ప్రిన్సిపాల్ వెన్నకోట హరిణి మాట్లాడుతూ సంక్రాంతి సూర్యగమనం అనుసరించి వచ్చే పండుగ అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా పిలువబడుతుందని అన్నారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సంక్రాంతి నమూనాలను చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు, ఏఓవి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ దివ్యవాణి, ఈ కిడ్స్ ఇన్ఛార్జి డి చందన, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.